పాలనలో అమరవీరుల పరిస్థితి ఏంటి, మా విద్యార్థుల పరిస్థితి ఏంటి, యువత పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, వ్యాపారుల పరిస్థితి ఏంటి, అందరూ కలిసి టైం వేస్ట్ మాటలు మాట్లాడి ప్రజల సమస్యల మీద ఫైట్ చేయడం పక్కన పెట్టేసి పవన్ ఇక్కడ నుంచి ప్రజా సమస్యల మీద పోరాడండి. ప్రజలకి ఏదైతే ఆయన ఫైట్ చేయాల్సింది, ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉందమ్మా, కవిత గారు, రేవంత్ రెడ్డి, ఆయన గురించి మాట్లాడకుండా పదే పదే పాపం మీ కన్న తండ్రి ఆయన చాలా గొప్ప అలాంటి వ్యక్తిని పట్టుకొని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ సారు ఎందుకమ్మా మీరు ఫైట్ చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళు ప్రజల కోసం ఏం చేశారు వాటి మీద ప్రశ్నించు. నిజంగా 2.1 మెచ్చుకుంటాం మేము. ఎంతసేపు ఎంతో కొంత మాట్లాడే మీ కేటీఆర్ని అందరిని పట్టుకొని తిరుగుతున్నారు, కేటీఆర్ గారిని పట్టుకొని. ఇంకా ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడుతారో వాళ్ళతుంటే మళ్ళీ మీకు ఆ పాటకి ఆన్సర్ చెప్పాలంటే మాకే విసుగు వస్తుంది. మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం, ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాలనుకుంటున్నాం. గద్దర్ అన్నకి కారు కొంటే దానిపై కూడా వ్యాఖ్యలు. అరే మీరు గద్దర్ గారిని 4 గంటలు రోడ్డు మీద నిలబెట్టు. గద్దర్ గారు కళాకారుడు మాత్రమే కాదమ్మా, ప్రజాయుద్ధ నౌక. అందరిలాగా యాక్టర్స్ లాగానో లేకపోతే పాటలు పాడడం కళాకారుడు మాత్రమే కాదు, ప్రజాయుద్ధ నౌక. ప్రజల పక్షాన పోరాడిన ఒక మహనీయుడు. ఆయన్ని పట్టుకొని 4 గంటలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత ఎవరిదమ్మా? ప్రభుత్వం అనేది మీది కదమ్మా. అప్పుడు మీరు లేరా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు బాగా లేస్తుందే ఆయన గురించి, ఏదో సానుభూతి చూపించినట్టు. ఆయన మీద ఇప్పుడు లేడు కాబట్టి, ఆయన ఉండుంటే ఒక్కొక్కరిని ఆ కట్ట తీసుకొని కొట్టాడు. ఆయన లేరు కాబట్టి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించే. కళ్యాణ్ నా తమ్ముళ్ళు లాంటాడు, నాకు ఇంత చరం ఉంది, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఎప్పుడో ఎంత వక్రీకరించంటే ఆయనకు బుల్లెట్లు తాకిన ఎప్పుడో 97లో. వయసు రీత్యా ఆ నొప్పులు ఏజ్ అయిపోయిన కొద్దీ పెరుగుతుంటాయి, నడవలేరు. అలాంటి టైంలో కళ్యాణ్ గారు దగ్గర కలిసి ఏం లేరా తమ్మి ఇట్లా నొస్తుంది, వయసు భయపడింది కదా అంటే తనేదో కొనిచ్చినందుకు దాన్ని కూడా ఒకలాంటి అంటే దానికి ఒక స్క్రిప్ట్ అల్లేసి దాన్ని ఇంకా వక్రీకరించి ఆయనకి ఎప్పుడు బుల్లెట్లు తాకినాయి, ఎప్పుడు వచ్చిండ్రు, ఇదా మీరు మాట్లాడేది? ఇంకెన్ని మాట్లాడతారమ్మా? మాట్లాడాలంటే ఏం జరిగిందమ్మా కేటీఆర్ గారి కేసీఆర్ గారి పాలనలో మీకు తెలియదా? మీరు విమర్శించినవి చెప్తే కేటీఆర్ గారు ఏం చెప్పాలో తెలియక అల్లాడిపోతున్నారు. ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు మీరే చెప్తున్నారు ఆ 10 సంవత్సరాల పాలనలో. అందులో మీకు భాగస్వామ్యం లేదని దొంగలు ఊర్లు పంచుకుంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది కథ. తెలంగాణలో సామెత ఉంటుంది, దొంగలు ఊర్లు పంచుకొని గొడవ వస్తాయి కదా వాళ్ళ మధ్య. అట్లా మీరు బయటకు వచ్చారు, కానీ మీరు కూడా దాంట్లో ఒక పార్టే కదా. చాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము ఆపేయండి. నిన్నే ఒక పెద్ద మనుషులు నేను చూసిన నిజమైన జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టారు, మీ అందరూ తెలిసిందేగా. దాంట్లో ఎలా చెప్పారు, ఎవరు జర్నలిస్టులు, ఎవరు ఎలాంటి వాళ్ళు, కళ్యాణ్ గారు చేస్తున్న తప్పేంటి ప్రశ్నించారా లేదా? వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా తెలంగాణ యువతకు మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం. ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు, జరిగింది చెప్పేవాళ్ళు మాకు ఆదర్శం. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా జనసేన తరఫున. ఇంకా అనిరుద్ధ్ రెడ్డి, ఇంకా ఈయన గురించి మాట్లాడాలంటే ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదు. ఆయన ఆరిజిన్ ఎక్కడ? నెల్లూరు కాదా? అంటే నువ్వు ఇక్కడికి వచ్చి పోటీ చేసి నీకు డబ్బులు ఉన్నాయని టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలిచినంత మాత్రాన ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే హైలైట్ అవుతాను మాట్లాడుతున్నాను. నువ్వు కూడా నీకు జుట్టు లేదని చెప్పుకుంటావు. నీతో ఆయనకు కంపారిజనే లేదు. నువ్వు జుట్టే కాదు, ఏ రకంగానే కంపారిజన్ లేదు. ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు బ్రదర్ మీరు? నీ కాన్స్టిట్యున్సీ ఒకసారి చూసుకున్నావా? నీ గురించి ఏం మాట్లాడతారో చెప్తే అంటే వీళ్ళ ఇంకా మాట్లాడదు. ఇంకా దయచేసి డన్. ఎందుకంటే మేము జనసేన పరంగా జనసేన ప్లాట్ఫామ్లో తెలంగాణ బిడ్డలు పోటీ చేయడానికి, తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్నించడానికి, తెలంగాణ వ్యాప్తంగా తిరగడానికి రెడీగా ఉన్నాం. ఇంకా ఆపాల్సిన
అంత దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలమేమ్మ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తెలంగాణ మాయ జాగిరి కూడా. ఇక్కడ ఉన్న అందరు అయ్యే జాగిర్లు కూడా భూమిపుత్రులు